హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారెప్ప చరిత్ర 35వ రోజు అండి. నిన్నటి రోజుని మిలారెప్ప గారు దేహత్యాగం చేస్తున్నారన్న సంగతి తెలుసుకొని పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది రావటం, ఆ వచ్చిన వారందరికీ కూడా ఆధ్యాత్మిక బోధనలు బోధించటం, ఆ బోధనలో ఉన్న సత్యాన్ని దర్శించి వారందరూ కూడా ఎంతగానో సంతోషించడం వరకు చెప్పుకున్నాం. మరి ఈరోజు మరిన్ని విశేషాలు విందాం. మిలారెప్ప గారి సందేశాలను వినేటప్పటికీ యానాం ప్రాంతం నుండి వచ్చిన ప్రజలందరూ కూడా, స్వామి, మీరు శరీర త్యాగం చేయటానికి యానాం వచ్చేయకూడదు, లేకపోతే ఒకసారి వచ్చాక మళ్ళీ ఇక్కడికే వచ్చి శరీర త్యాగం చేద్దురు, కానీ తప్పనిసరిగా ఒకసారి రావాలి అని అడిగారు. తింగే ప్రాంతం నుండి వచ్చిన వారు కూడా అదే విధంగానే కోరారు. వారి కోరికలు విని మిలారెప్ప గారు, నేను ఇప్పుడు ప్రయాణం చేయటానికి మరీ వృద్ధుణ్ణైపోయాను, నేను ఈ ప్రాంతంలోనే శరీర త్యాగం చేస్తాను, చివరిసారిగా వీడ్కోలు ఇప్పుడే చెప్పుకోండి, ఇక మీరంతా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, మనం తిరిగిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఎప్పుడు కలుస్తామో అన్నారు. అప్పుడు వారంతా కూడా, మా ప్రాంతాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి, మీరు ఇంతకుముందు ఏ ఏ ప్రాంతాలైతే సందర్శించున్నారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించాలి, మిమ్మల్ని కలుసుకున్న వారందరికీ వృద్ధి మేలు కలిగే విధంగా ప్రత్యేకించి సంకల్పం చెయ్యండి, మీ ఉపదేశాన్ని విన్నవారి కోసం మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి, అంతేకాక సర్వజీవరాశులందరికీ మీరు ఆశీర్వచనాలు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ, ఆయన నా మీద మీకంత విశ్వాసం ఉన్నందుకు నేనెందుకు కృతజ్ఞుణ్ణి, నాకు నిత్య జీవితానికి కావలసిన అవసరాలన్నీ కూడా సమృద్ధిగా చేకూరుస్తున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలే, నాకు మీపై ఎటువంటి భావం ఉందో, ఎటువంటి ప్రేమ ఉందో మిమ్మల్ని నేను పిలిపించుకోవటంలోనూ మీకు ఇలా ఉపదేశించడంలోనూ వ్యక్తం చేస్తున్నా, ఇలా చేసి మనందరి మధ్య ఒక దైవబంధం ఏర్పరచుకుందాం, నేను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన యోగినవ్వటం చేత మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం నా విధి అయి ఉంది, మీ అందరికీ ఐహికంగా పారలౌకికంగా మేలు జరగాలని కూడా ఆశీర్వదిస్తున్నా అన్నారు. ఆ తర్వాత ఆయన మరొక తత్వాన్ని కూడా పాడారు. అందులో అందరి పట్ల కృతజ్ఞతలు, సర్వులకు ఆశీర్వచనాలు వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్ర విన్నవారికి, చదివిన వారందరికీ దాన్ని అనుసరించాలనే తీవ్రమైన కోరిక, ఆకాంక్ష కలుగాక అని చివరకు క్షుద్రాది క్షుద్రమైన క్రిమి కీటకాలకు కూడా ముక్తి కలగాలని ఆశీర్వదిస్తూ పాడారు. వచ్చిన మహాజనులంతా బాగా ఊరట చెంది ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అయితే భిన్ ప్రాంతపు వారంతా కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నారు. ఇంకా వారు మాకు ఇంకా కొంత బోధిస్తుండమని కోరారు. అలాగే ఆయన మరికొంతకాలం బోధిస్తూనే ఉన్నారు. ఒకనాడు ఆయన, నేను ఇంకా ఎక్కువ కాలం ఇక ఉండను, నన్ను అడగదలుచుకున్నది, మీకు అర్థం కాని వివరాలు, వినదలుచుకున్న విషయాలను త్వరగా అడగండి అన్నారు. ఆ రోజంతా ప్రత్యేకమైన పూజలు చేసి ఎవరికెవరికి ఏ సమస్యలు ఉన్నాయో స్పష్టం చేసుకున్నారు, సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అప్పుడు అందరికంటే సన్నిహితులైన 2 శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు త్వరలో శరీర త్యాగం చేయి సంకల్పించినట్లుగా తోస్తుంది, అంత త్వరగా మీ జీవితం అయిపోతే ఎలాగా అన్నారు. అప్పుడు గురువుగారు, నా జీవితం అయిపోయింది, ఇతరులను కొత్తగా హృదయ పరివర్తన చెందించడం కోసం చేయాల్సిన కార్యక్రమం అంతా పూర్తయిపోయింది, నేను ఇలా జన్మించడం జరిగింది కనుక మరణించడం కూడా తప్పదు,
తర్వాత కొద్ది రోజులకు ఆయన సుస్థి చేసినట్లుగా కనిపించారు. అప్పుడు ఆయన స్నేహితులైనటువంటి శిష్యులు ఒకరు వీరికి మేలు కలగాలని, ఆరోగ్యం చేకూరాలని పూజలు, పునస్కారాలు, క్రతువులు చేయటానికి ఉపక్రమించారు. అందుకు తోడు గురువుగారిని వైద్యం చేయించుకోవాల్సిందిగా కూడా కోరారు. అప్పుడు మిలారప్ప గారు ఇలా అన్నారు, చూడండి, యోగికి జబ్బు చేయటం అనేది జరిగితే ఇక ఆ పై వచ్చే మృత్యువును త్వరగా రాణించుకోవటమే జరగాలి. కానీ ఆ జబ్బు తగ్గాలి అని పూజల పునస్కారాలు చేయకూడదు. ఆ జబ్బును తన ఆధ్యాత్మికంగా ఇంకా తీవ్రతరంగా తన శక్తిని విజృంభం చేయటానికి సంసిద్ధులుగా ఉండాలి. మృత్యువుకు కూడా సంసిద్ధంగా ఉండాలి. మార్ఫా గారి ఉపదేశాన్ని అనుసరించి నా అంతటా నేనే జబ్బు తగ్గించుకోవటానికి అవసరమైన పద్ధతులన్నీ నేర్చుకున్నాను. నా జబ్బు తగ్గించుకోవటానికి దేవతలను ప్రార్థించాల్సిన అవసరం లేకుండానే ఎలా తగ్గించుకోవాలో నాకు తెలుసు. కానీ సమయం వచ్చేసింది అన్నారు ఆయన. మనస్సు చేత రూపొందించబడిన ఈ శరీరం ఉన్నదే, అది దివ్యమైన జ్యోతిలో లయింపవలసిన సమయం వచ్చింది. కాబట్టి దీన్ని గురించి ఎటువంటి క్రతువులు, పూజలు చేయనక్కర్లా. లౌకికులైన ప్రజలు చాలా చెడ్డ కర్మలు చేసి ఎన్నో పాపాలు మూటగట్టుకుని ఉంటారు. కనుక అటువంటి వారికి మరణం తర్వాత ఎక్కడ దండన వస్తుందోనని మరణాన్ని సాధ్యమైనంత వరకు వెనక్కు తీసుకునే కోరిక కలుగుతుంటుంది. అందుకోసంగా మందులు పుచ్చుకుంటారు, దానాలు చేస్తారు. అయితే మృత్యు దినాన్ని మాత్రం పూజలు, పునస్కారాలతో వాయిదా వేయటానికి వీలుండదు. కాబట్టి నేను చెప్పిన విషయాలని విని ఏం చేసినా మరణాన్ని వాయిదా వేయలేమే, ఇంకా నా గతి ఎట్లా అని భయపడ్డవారు ఎవరైనా ఉంటే వారికి మరణం సమీపించే లోపల ఏం చేయాలో తగిన ఉపాయం చెప్తాను అన్నారు. అప్పుడు అక్కడ ఉంటున్నటువంటి భక్తులంతా కూడా, మీ మాటలు వింటుంటే మాకు అలాంటి భీతే కలుగుతుంది, మరి ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పండి అని ప్రార్థించారు. అయినా లౌకికమైన సర్వకార్యాలకు, సర్వయత్నాలకు ఒకటే ఫలితం ఉంది. అదేమిటంటే దుఃఖం. లౌకికమైన దానికోసం దేనికోసమైనా నువ్వు ప్రయత్నించు, అదే నీకు తద్దన తీసుకొచ్చి పెడుతుంది. లాభాలు నష్టాలతో అంతముంతాయి. ఇష్టమైన వ్యక్తుల కలయికలు విడిపోవటంతో అంతమొందుతాయి. కష్టపడి కట్టిన భవంతులు శిథిలాల పాలవుతాయి. జననం మరణంతో అంతమొందుతుంది. ఇది బాగా తెలుసుకొని వస్తువులను పోగు చేసుకోవటం మొదట మానుకోవాలి. వాళ్ళను వీళ్లను కలుసుకోవాలని, వారితో కలిసి జీవించాలని ప్రయత్నించడం మానుకోవాలి. ఏదో కట్టాలని, ఏదో నిలబెట్టాలని ప్రయత్నం మానేయాలి. ఇవన్నీ మానేసి మరి ఏం చేయాలైతే అంటే గురువుని ఎత్తుక్కోవాలి. ఆయన చెప్పింది తూచ తప్పక పాటిస్తూ సత్యమైన జ్ఞానాన్ని పొందటానికి తీవ్ర ప్రయత్నానికి ఉపక్రమించండి. తద్వారా జనన మరణాలకు అతీతంగా ఉండగలుగుతారు. అటువంటి సాధన ఆరంభించండి, ఇది ఒక్కటే మార్గం అని చెప్పారు. అప్పుడు తనకు అతి సన్నిహితులైన భక్తులు, మీరు మీ సంకల్ప బలంతో మరికొంతకాలం జీవిస్తే ఇంకొంతమందిని కూడా తరింప చేయవచ్చు కదా, అందుకోసమైనా మీరు అలా సంకల్పించుకోండి. లేకపోతే తంత్ర మార్గంలో మీకు తెలిసిన ప్రక్రియల ద్వారా మీ జీవితాన్ని మరికొంతకాలం పెంచుకోవచ్చు. అలాంటి ప్రక్రియల కోసం ఎలాంటి వస్తువులు పనికొస్తాయో చెప్పి వాటిని మీరు స్వీకరించకూడదా అన్నారు. నేను పోవాల్సిన సమయం వచ్చింది, లేకపోతే నేను అలాగే చేసి ఉండేవాడిని. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇతర జీవులకు మేలు చేయటం తప్ప ఇంకే కారణంగానైనా ఎక్కువ కాలం జీవించడం కోసం తంత్ర మార్గాలను ఉపయోగించుకుంటాడో వాడు ఆ దేవతల పట్ల అపచారం చేసిన వాడు అవుతాడు. ఆ కర్మ వాడిని తరువాత వేధిస్తుంది. నా జీవితంలో ఎక్కువ కాలం తంత్ర సాధనలో ఉత్తమోత్తమమైన మార్గాలను అవలంబిస్తూ వచ్చా. అందుకే
నేను ఇప్పుడు మృత్యుముఖంలో ఉండి కూడా ఇంత సాధించగలిగాను. అప్పుడు మార్ఫా గారు నాకు కొన్ని మందులు కూడా చెప్పారు. దృఢంగా ఉండే మందుల వలన 5 రకాలైన మహా విషాలను శరీరం నుండి తొలగించుకోవచ్చు. అవి ఏమిటంటే కామం, ద్వేషం, మూఢత్వం, అహంకారం, అసూయ. ఈ 5 మహా విషాలను శరీరంలో నుంచి తొలగించుకునే మార్గాలను ఆయన చెప్పారు నాకు. అవి నాకు బాగా గుర్తున్నాయి. అవే నా మందులు. మీరు కేవలం భక్తులు మాత్రమే అయి ఉండటం చాలదు. ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించాలంటే చాలదు. కష్టాలను, విపత్తులను కూడా సాధనలో ముందుకు సాగిపోయేలాగా ఉపయోగించుకోవాలి. మృత్యు సమయం రాకపోతే వైద్యుని దగ్గరికి వెళ్ళటంలో బాధేమీ ఉండదు. బుద్ధుడు తన చేతిని వైద్యక కుమార్ అనే వైద్యుడికి ఇచ్చి నాడి చూపించుకున్నాడు. మందు కూడా చెప్పనిచ్చారు. కానీ చివరి సమయం వచ్చినప్పుడు మృత్యువును కానీ జబ్బును కానీ వాయిదా వేయటానికి ఏమీ ప్రయత్నించాల. పరనిర్మాణాన్ని ప్రశాంతంగా పొందారు. అలాగే నాకిప్పుడు నా సమయం వచ్చింది కాబట్టి నేను దీన్ని నివారించడానికి ఎటువంటి ప్రయత్నము చేయను అన్నారు మిలారప్ప. ఇదంతా విన్నాక శిష్యులందరూ కూడా ఇక ఈయన శరీర త్యాగం చేయటం తప్పనిసరి అనుకున్నారు. అంతటితో మనసు కుదురుపరుచుకొని చివరికి ఆయన అంత్యక్రియలు ఏ విధంగా జరిపించాలనే విషయాన్ని గురించి అడిగారు. ఆయన అస్థికలను ఆయనకు చెందిన పవిత్ర వస్తువులను ఏం చేయాలని, ఎలా కాపాడుకోవాలని, స్తూపాలను ఎక్కడెక్కడ కట్టించాల్సింది, ఆయన తర్వాత గురుపీఠానికి వారసులు ఎవరని, ప్రతి సంవత్సరం పుణ్యతిథి నాడు ఏ ఏ కార్యాలు చేయాలని శిష్యులందరూ కూడా ఎవరెవరు ఏ ఏ రకాల సాధన చేసుకుంటూ పోవాలో వివరించమని కోరారు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుదాం. తిరిగి మరికొన్ని విశేషాలతో రేపటి రోజున కలుసుకుందాం. ఓకే. మరి నిన్న ఒక మెసేజ్ కూడా పెట్టాను. పర్సనల్ గ్రూప్గా కావాలంటే యాక్చువల్గా గ్రూపుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, మేము చూడలేకపోతున్నాం, అవకాశం ఉంటే పర్సనల్ గ్రూప్కి యాడ్ చేయండి అని చెప్పి అడగటం జరిగింది. అందుకని దయచేసి ఎవరికైనా మీకు పర్సనల్ గ్రూప్లో యాడ్ కావాలంటే మరి నాకు వాట్సాప్ నా నెంబర్కి మీరు హాయ్ అని చెప్పి లేకపోతే మీ పేరు ఊరు చెప్తే నేను నా పర్సనల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్లో అయితే మీకు నాకు తప్పితే మరి వేరే ఇతరమైనటువంటి మెసేజ్లు అంటూ ఏమీ రావు. మీకు అది సౌలభ్యంగానే ఉండొచ్చు. మీకు కావాల్సిన వారు నాకు మెసేజ్లు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు.